Praise the Lord. Happy Easter to you, Full Gospel Church. I am Samuel David Purley. I'm one of the pastors of Hugh Church. అదేవిధంగా మన చర్చ్ Pastor Israel Purley Gari, first son. And I'm so happy to be wishing you a very, very happy Easter. How are you all doing? Today, I want to tell you about a person. He had no degrees, yet they called him teacher. He had no servants, yet they called him master. He had no medicine, yet they called him healer. He had no wrong that he has done, yet they crucified him. And they hung him on the cross, and yet he lives again. And today, I want to tell you about Jesus. He is the King of Kings and the Lord of Lords. మరి మీలో ఎంతమంది యేసుక్రీస్తుని నిజంగా నమ్ముతున్నారో, ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ హిమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఫర్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ. అండ్ మై హోప్ టుడే ఫర్ యూ ఈజ్ దట్ యూ వుడ్ నో జీసస్. యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన శక్తిని మీరు అనుభవించి ఆయన ద్వారా మీరు కూడా నూతన జీవితంలో నడవాలి అనేది నా ఆశ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. టుడే ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ బికాస్ హీ లివ్స్ I can face tomorrow. Because Jesus lives, you and I can face tomorrow. ఆయన ద్వారా నువ్వు నేను కూడా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. మరి మనము ఎంతోమంది ఎన్నో కొటేషన్లు, ఎన్నో కోట్స్ నమ్ముతూ ఉంటాం కదా. కొన్ని ఫేమస్ కోట్స్ ఏంటంటే, బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ మార్పు అయితే నువ్వు చూడాలనుకుంటున్నా ఆ మార్పు నీలో నువ్వు ఫస్ట్ చూపించు అని. అలాగా చాలా కొటేషన్స్ ఉంటాయి. కానీ ఒక కొటేషన్, యేసుక్రీస్తు వారు చెప్పిన కొటేషన్ ఎంత బలంగా, ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. లెట్స్ లుక్ ఎట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో నుంచి మనం ఒక దేవుని మాట చదువుకుందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 1, మరి 17వ అధ్యాయము 17వ వచనం ఎట్ ది ఎండ్, మరి అదేవిధంగా 18వ వచనము. ఒకసారి మనం యేసుక్రీస్తు వారి మాటలు గమనిద్దాము. ఆయన మాటలు చూడ, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకపు యొక్కయు ద్వారపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. భయపడకము, డూ నాట్ బీ అఫ్రేడ్, బిహోల్డ్ ఐ యామ్ అలైవ్, నేను సజీవుడను, మరి నేను మొదటి వాడని, నేను కడపటి, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. మరి అదేవిధంగా ఐ హ్యావ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ హేడీస్. దేవుని వాక్యము. మరి ఇలాంటి మాటలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. భయపడవద్దు, నేనే ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్. నేను మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను. ఐఎమ్ అలైవ్ అండ్ ఐ లివ్, అండ్ బికాస్ జీసస్ లివ్స్, యూ అండ్ ఐ కెన్ ఫేస్ టుమారో. యేసుక్రీస్తు వారి జీవితం చూస్తే ద స్టోరీ వాజ్ దాట్ ఆయన మరి దేవుడు తన శరీరం ధరించుకొని భూలోకానికి నీకు కొరకు, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి రక్షకుడిగా, యేసుక్రీస్తుగా ఈ భూలోకంలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మరి ఆయన మరి సుమారు 3.5 సంవత్సరాలు హీ డిడ్ అ లాట్ ఆఫ్ మినిస్ట్రీ. అనేకులకి ఆయన గురించి దేవుని మాటలు చెప్పారు, స్వస్థతలు జరిగించారు, అనేకుల్ని దేవుని మార్గాల్లో నడిపించారు. అయితే ఆయన నీ పాపము నా పాపము కొరకు ఆయన శిలువలో వేలాడి ఆయన చనిపోయి, ఆయన చెప్పిన విధంగా 3 రోజుల తర్వాత ఆయన మరి తిరిగి లేచి వచ్చాడు. మరి మనము ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, అరే యేసుక్రీస్తు మాటలు వింటే ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి, అది మనకి ఇవాళ ఎందుకు రిలవెంట్గా ఉంటుంది, వై షుడ్ వి బిలీవ్ దాట్ అని మీరు కొంతమంది అనుకోవచ్చు. అవన్నీ పాత మాటలు, పాత విషయాలు, వీ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దాట్ ఈస్ ట్రూ అని కూడా మనం అనుకోవచ్చు. కానీ మీరు నిజంగా గమనిస్తే యేసుక్రీస్తు వారి జీవితం గురించి, ఆయన మరి బర్త్, లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్ మీరు గమనిస్తే ఎన్నో 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 ప్రూఫ్స్ మనకి లభించి ఉన్నాయి. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించిన వ్యక్తి, నిజంగా మరణించిన వ్యక్తి, నిజంగా మృతులలో నుండి తిరిగి లేచిన వ్యక్తి. జీసస్ రోజ్ అప్ ఫ్రమ్ ద గ్రేవ్. అయితే ఇవన్నీ మనకి ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. చాలా మటుకు ఏమనుకుంటారంటే, ఎస్పెషలీ మీరు కనుక క్రీస్తుని నమ్ముకోనట్లయితే, ఇఫ్ యు నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, చాలామంది అరే ఇది నిజం కాదో అబద్ధమో మనకు తెలీదు, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం
బిలీవింగ్ సంథింగ్ వీ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి మనం ఏం గమనించాలంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. మీరు ఒకసారి గమనించండి, మరి వీ హ్యావ్ హిస్టారికల్ ఎవిడెన్స్. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో క్రైస్తవులు కాని వాళ్ళు కూడా యేసుక్రీస్తు గురించి రాశారు. బైబిల్లోనే కాదు, మత్తయి, మార్కు, లూకా స్వార్త, యోహాన్ స్వార్త అనే కాకుండా ఇతర హిస్టోరియన్స్, జోసిఫ్ అనే ఒక హిస్టోరియన్, ఆయన ఏం రాస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన తన శిష్యులు యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచాడని వాళ్ళు నమ్మారు అని ఆయన రాస్తున్నాడు. మరి ఇంకో చోట మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్లో ఆ కాలంలో ఎవరైనా ఒక ఫేమస్ లీడర్, పొలిటీషియన్ కానీ లేకపోతే రిలీజియస్ లీడర్ కానీ చనిపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సమాధి దగ్గర ఒక ష్రైన్ కట్టించి అక్కడ అదొక పిలిగ్రిమేజ్ సెంటర్ లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే మరి ఆ మిడిల్ ఈస్ట్లో మెక్కా కానీ మదీనా కానీ పెద్ద పెద్ద ష్రైన్స్ లాగా చేసి అక్కడ అనేక టూరిస్టులు వచ్చి అక్కడ మరి యేసుక్రీస్తుని, మరి అక్కడ సమాధి ఉంది కాబట్టి అక్కడ ఆయన పూడ్చిపెట్టబడ్డాడు కాబట్టి అందరూ వెళ్ళి అక్కడ ఆయన ఆరాధించవచ్చు అని ఒక ష్రైన్ క్రియేట్ చేసేవాళ్ళు. కానీ మరి క్రైస్తవులు ఎందుకు అలా చేయలేదు? వై డిడ్ంట్ జీసస్ డిసైపుల్స్ క్రియేట్ ఏ ష్రైన్ ఫర్ జీసస్? ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు శరీరం లేదు కాబట్టి వి డూ నాట్ హ్యావ్ అ ష్రైన్ ఫర్ జీసస్ ఎనీమోర్. మరి అదేవిధంగా మీరు చూస్తే యేసుక్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేచాడని మరి తన శిష్యులందరూ, ఆల్ హిస్ డిసైపుల్స్ ఎక్సెప్ట్ ఫర్ జూడస్ ఇస్కరియోత్, వాళ్ళందరూ ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడని సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరి అనేకులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచాడు అని వాళ్ళ అనేకులకి వాళ్ళ 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 ప్రాణాన్ని అర్పించి మరి యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేచారు అని చెప్పారు. మరి అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మరి మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఒరిజినల్గా రాసిన, ఆ కాలంలో రాసిన మ్యానుస్క్రిప్ట్స్. ఆ కాలంలో మరి పేపర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి అన్ని విషయాలు పేపర్లో అందరూ రాసేవాళ్ళు కాదు. ఏవైతే ఇంపార్టెంట్ విషయాల్లో అవే పేపర్లో రాసేవాళ్ళు. అయితే ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ యేసుక్రీస్తు వారి గురించి, ఎన్ని పేపర్లో ఆయన గురించి రాశారు అని మనం గమనిస్తే మనకి అన్ని హిస్టారికల్ ఫిగర్స్ కంటే అన్ని ఎక్కువైన మ్యానుస్క్రిప్ట్స్ యేసుక్రీస్తు వారి గురించే రాయబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఎంపరర్ ఎవరు? సీజర్ వాస్ ది ఎంపరర్. ఏ సీజర్? టైబీరియస్ సీజర్. మరి టైబీరియస్ సీజర్ మరి ఫలానా కాలంలో 1st century ADలో యేసుక్రీస్తు వారి సమయంలో ఆయన జీవించాడు అన్న మాటకి మనకి ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయో మీకు తెలుసా? వెల్, గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే కేవలం 5 మ్యానుస్క్రిప్ట్స్, ఓన్లీ 5 మ్యానుస్క్రిప్ట్స్ దట్ మెన్షన్ టైబీరియస్ సీజర్ బై నేమ్ మనకు కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారి గురించి మనం గమనిస్తే ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసా? కేవలము గ్రీకు భాషలోనే 5,000 మ్యానుస్క్రిప్ట్స్ యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నాయి. అంటే ఏంటి? వాస్తవంగా యేసుక్రీస్తు వారి గురించి మనము నమ్ముతున్న మాటలు, మనకి తెలిసిన మాటలు, అవి వాస్తవంగా నిజంగా రాయబడిన మాటలే. ఏంటంటే జీసస్ క్రైస్ట్ లివ్డ్, హీ డైడ్ అండ్ హీ రోజ్ అగైన్. అది వాస్తవం. దట్ ఈస్ ద ట్రూత్ అండ్ దట్ ఈస్ ద రియాలిటీ. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవులకి ఎటువంటి రిలిక్స్ లేవండి, కేవలము రిజరక్షనే ఉన్నది. యేసుక్రీస్తు వారికి ష్రైన్ లేదు, యేసుక్రీస్తు వారు సమాధి ఎక్కడ, ఆయన శరీరం ఎక్కడ పూడ్చబడిన ప్లేస్ లేదు, ఎక్కడా లేదు. మరి ఒకవేళ మేబీ యు ఆర్ దిస్ పర్సన్ హూ ఈస్ వెరీ ఇంటెలెక్చువల్, మేబీ యు ఆర్ థింకింగ్, ఆర్ మీ ఫ్రెండ్స్ కొంతమంది ఇవన్నీ మనం ఎలా నమ్మగలమో, నేనైతే లాజికల్ పర్సన్, నేనైతే లాజిక్నే నేను నమ్ముతాను, లాజికల్ థింగ్సే నేను గమనిస్తాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నేను మీకు మాట కూడా ఒకటి చెప్తానండి. ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ B గివెన్ A టైమ్స్ ప్రాబబిలిటీ ఆఫ్ A డివైడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ B. అంటే మనం ఏం గమనిస్తామంటే బేస్ థీరం అనే ఒక థీరం ఉందండి. ఆ థీరం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అంటున్నాం కదా, AIలో ప్రతి ఒక్కరు వాడే ఆ థీరం ఏంటంటే బేస్ థీరం. యాక్చువల్గా బేస్ ఎవరంటే థామస్ బేస్. ఆయన మరి ఒక ప్రీస్ట్, ఇంగ్లీష్ ప్రీస్ట్. అయితే ఆయన ఇంకొక ఏథీస్ట్ ఫిలాసఫర్కి ఆయన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని నమ్మడానికి నువ్వు లాజికల్గా ఎలా ప్రూవ్ చేయగలవో
అది ఆయనకి అర్థమయ్యేటట్టు ఈ థీరం కనిపెట్టాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. ఈనాడు ఆ థీరంని మనం అతి విధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి మెషిన్ లెర్నింగ్లో వాడుతున్నాము. ఆ థీరం రాసింది యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని ప్రూవ్ చేయడానికి కొరకే ఆయన ఆ థీరం రాశాడు. నేను మీకు చెప్తానండి, అన్అపాలజెటిక్లీ, మొహమ్మద్ డిడ్ నాట్ రైజ్ ఫ్రమ్ ద డెడ్, కృష్ణ డిడ్ నాట్ రైజ్ ఫ్రమ్ ద డెడ్, మరి ఏ విధమైన రిలీజియస్ లీడరు డిడ్ నాట్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. ఓన్లీ జీసస్ క్రైస్ట్, హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. క్రైస్తత్వం అంటే ఏదో చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా మార్చడానికని, లేకపోతే వ్యసనాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికని, దాని కొరకే కాదండి. దాట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ అబౌట్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ మేకింగ్ డెడ్ పీపుల్ లివ్ అగైన్. ఆయన ద్వారా, ఆయన శక్తి ద్వారా మృతులైన వాళ్ళు ఆయన నామంలో నమ్మడం బట్టి వాళ్ళు తిరిగి లేచి జీవించడమే క్రైస్తత్వం. దాట్ ఈజ్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ జీసస్. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం గమనించాం కదా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 17, 17 and 18 అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ఐ యామ్ ద లాస్ట్. నేనే ఆదియు, నేనే అంతము. హల్లెలూయా. నేను మృతుడనైతిని కానీ నేను తిరిగి లేచి ఉన్నాను. మృతుడనైతిని కానీ నేను తిరిగి లేచి ఉన్నాను. మరణం యొక్క, పాతాళపు లోకపు యొక్క ద్వారములు, తాళపు చెవులు, తాళపు చెవులు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి ఆ మాటలు మీరు గమనించండి. నేను మృతుడనైతిని కానీ తిరిగి లేచి తిని. అంటే గ్రీకు భాషల్లో ఏముందంటే మృతుడు అంటే నెక్రోసిస్, నెక్రాపోలిస్ అనే మాట మనకి తెలుస్తుంది. నెక్రోమాన్సీ అనే మాట మనకి తెలుస్తుంది. నెక్రోసిస్ అంటే శరీరము, ద బాడీ డిసింటిగ్రేటింగ్, దాట్ ఈస్ నెక్రోస్. నేను మృతుడనైతిని. నెక్రోసిస్, మై బాడీ వెంట్ త్రూ నెక్రోసిస్. అది మృతుడనైతిని కానీ అంటే నెక్రోసిస్, యేసుక్రీస్తు వారి శరీరము వెంట్ త్రూ నెక్రోసిస్ అని అర్థము. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మరణము యొక్కయు పాతాళలోక ద్వారము యొక్కయు. అంటే నాట్ ఓన్లీ డిడ్ జీసస్ బాడీ డిసింటిగ్రేట్, అంటే ఫిజికల్ డెత్తే కాదు, మరణం. అక్కడ మరణం అనే మాటకి గ్రీక్ భాషలో ఏముంటుందంటే థానటోస్ అని ఉంటుంది. థానటోస్ అనే మాట గ్రీక్ భాష. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను మృతుడనైతిని, నెక్రోసిస్ అయింది, కానీ మరణము అంటే సమస్త విధమైన డెత్. నెక్రోసిస్ అంటే కేవలము ఫిజికల్ డెత్, శరీరములో అయ్యే డెత్తే. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఆల్ కైండ్స్ ఆఫ్ డెత్, అన్ని రకములైన మరణము, అన్ని రకములైన డెత్. థానటోస్, యుతనేషియా అనే మాట, లేకపోతే థేనోస్ అనే మాట మనకి తెలుస్తుంది. ఏంటంటే అన్ని రకములైన మరణం యొక్క తాళపు చెవులు ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఏమేమి మరణించాయి? నీకు దేవుడిచ్చిన ఆశలు నువ్వు కోల్పోయావా? దేవుడిచ్చిన దర్శనం నీ జీవితంలో కోల్పోయావా? ఎటువంటి 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 మరణాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుని యేసుక్రీస్తు వారు చెప్పే మాట చూడండి, ద కీస్ ఆఫ్ డెత్ అండ్ హేడీస్, పాతాళ లోక ద్వారపు చెవులు. నాట్ జస్ట్ మరణానికి, నాట్ జస్ట్ ఆఫ్ డెత్, బట్ ఆల్సో ఆఫ్ ద గ్రేవ్ అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే మరణం మీదే కాదు నాకు అధికారం ఉన్నది, సమాధి మీద, మరి మృతులైన వాళ్ళందరి మీద, పాతాళలోకపు ద్వారముల మీద, ప్రతి విధమైన డెత్ మీద నాకు అధికారం ఉన్నది. యేసుక్రీస్తు వారి జీవితం మీరు చూస్తే నిజంగా మృతులైన వాళ్ళని ఆయన తిరిగి లేపిన దేవుడు మనం గమనిస్తాము. మరి నాయీను విధవరాలు, షీ లాస్ట్ హర్ సన్. అయితే తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని వాళ్ళు మరి ఆ చేతులతో పట్టుకొని మరి ఊరి బయటకి తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు వారు ఆ మృతుడైన నాయీను విధవరాలు కొడుకుని ఆయన మృతుల్లోంచి అప్పుడు చనిపోయిన వ్యక్తిని హీ రిజరెక్ట్స్ హిమ్ బ్యాక్ టు లైఫ్. మరి అదే విధంగా మనం ఏం గమనిస్తాము? మరి 3 రోజులు చనిపోయి ఆల్మోస్ట్ 4వ రోజులో మళ్ళీ లాజరస్ని దేవుడు మృతుల్లో నుండి ఆయన తిరిగి లేవనెత్తుతారు. హల్లెలూయా. అంటే అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ఈవెన్ లాజరస్ who died, but now not just died, but after 4 days also Jesus raises him back to life.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పుడే చనిపోయిన వాళ్ళే కాదు, 4 రోజులైనాక చనిపోయిన వాళ్ళే కాదు, మరి ఎప్పుడో వందల వందల సంవత్సరాల క్రితము చనిపోయిన వాళ్ళని కూడా ఆయన తిరిగి లేవనెత్తగలిగే దేవుడు. అదే విషయం కాదండి, మరి సమస్త విధమైన మరణం అంటే నీ ఆశలు, నీకు దేవుడిచ్చిన దర్శనము నువ్వు గనక కోల్పోయి ఉంటే, ఏవైతే దేవుడిచ్చిన నీకు అంబిషన్స్ ఉంటాయో అవన్నీ ఏవైతే మరణించి ఉంటే అవి సమాధిలో నుంచి కూడా దేవుడు దాన్ని బయటకు తీసుకొచ్చి నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో ఏముందండి, మొదటి అధ్యాయము మరి 17వ వచనం ఆఖరిలో ఏముంటుందంటే, భయపడకు, డూ నాట్ బీ అఫ్రేడ్, డూ నాట్ బీ అఫ్రేడ్. ఈ లోకంలో అందరూ అనేక భయాల ద్వారా బంధింపబడిన వ్యక్తుల్లా జీవిస్తున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్, ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ నీడిల్స్, ఫియర్ ఆఫ్ డార్క్ ప్లేసెస్, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, ఫియర్ ఆఫ్ రెప్టైల్స్, ప్రతి విధమైన భయాలు. నీకే భయముతోటి నువ్వు ఇవాళ బంధింపబడి ఉన్నావు. ప్రతి విధమైన భయాన్ని యేసుక్రీస్తు వారు తొలగించి నీకు భయము లేని జీవితాన్ని ఆయన ప్రసాదించగలడు. మరణం అంటే భయమా, రోగం అంటే భయమా, ఇరుకంటే భయమా, ఇబ్బంది అంటే భయమా, నీకు ఏదంటే భయమో ప్రతి విధమైన భయాన్ని తొలగించి నూతన జీవితాన్ని నీకు ప్రసాదించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారండి. హల్లెలూయా. మరి నేను చిన్నప్పుడు నాకు భయాలు ఉండేవి. అయితే మరి మీకు కొంతమందికి తెలుసు, మరి చిన్నప్పుడు నేను ఎదిగేటప్పుడు మాకు ఒక బేస్మెంట్ ఉండేది. బేస్మెంట్లో ఎలా ఉండేదంటే, మరి కిందకి వెళ్ళి మెట్లు దిగి బేస్మెంట్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్కి వెళ్ళాలి. కాకపోతే మరి బేస్మెంట్లో చాలా చీకటి ఉండేది. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఆ చీకటి చూసి నాకు చాలా భయం అయ్యేది. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే కేవలము మరి లైటు వేసుకుంటేనే ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే సాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రూమ్లోకి వెళ్ళటానికి కావాల్సిన లైట్ స్విచ్ ఎక్కడుంది? ఆ లైట్ స్విచ్ కూడా ఆ రూమ్లోనే ఉంది. సో ఇప్పుడు నేను కనుక ఆ రూమ్లోకి వెళ్ళాలంటే మరి చీకటిలోకి వెళ్ళి ఆ లైట్ స్విచ్ని ఆన్ చేస్తేనే కన్నా నేను ఆ రూమ్లోకి వెళ్ళగలను. అయితే మరి నాకు ఒకరోజు మా తండ్రి గారు ఈ రూమ్లోకి వెళ్ళటానికి నాకు భయం ఉందని ఆయన ఏం చేశారంటే, నా చెయ్యి పట్టుకొని నన్ను ఆయన తనతో పాటు ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి, ఆయన నాకంటే ముందు వెళ్ళి ఆ లైట్ స్విచ్ని ఆన్ చేసి నన్ను ఆ రూమ్లోకి తీసుకొచ్చి తనకు కావాల్సింది ఆయన తీసుకొని మళ్ళీ రూమ్లో నుంచి ఆయన నన్ను బయటకి తీసుకొని వచ్చాడు. అంటే నా తండ్రి చీకటిలోనికి ప్రవేశించి ఆ చీకటిని వెలుగుగా మార్చి బయటకు వచ్చాడు. కాబట్టి ఆ రోజు నుంచి నాకు ఆ చీకటి రూమ్ అంటే భయం లేకుండా అయిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మరణములోనికి ఆయన వెళ్ళి మృతుడై తిరిగి లేచి మరణాన్ని జయించి ఆయన బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చారు కాబట్టి నీకు నాకు ఇవాళ భయము లేని ధైర్యము కలిగిన మరి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండగలం. హల్లెలూయా. మన పాస్ట్ గురించి మనకి ఇంకా భయం అవసరం లేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు దాన్ని రిడీమ్ చేశారు కాబట్టి. మన ఫ్యూచర్ అంటే మనకి భయం అవసరం లేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మన ఫ్యూచర్లో ఆయన నీ కొరకు నా కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. దేర్ఫోర్ యూ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు worry or fear about anything because Jesus lives. You and I can live for Jesus. Hallelujah. అటువంటి నూతన సృష్టిని ఆయన నీ కొరకు నా కొరకు కలిగించాడు. కానీ ఎందుకండి, వై డు వి ఫియర్? భయము ఎందుకు కలుగుతుంది? నీకు నాకు ఈ లోకంలో భయం ఎందుకు ఉంది? వెల్, దేవుని వాక్యం చూస్తే భయము అనే మాట ఫస్ట్ టైం వాడింది దేవుని వాక్యంలో బైబిల్లో ఎక్కడ చూస్తామంటే, ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనంలో మనకి భయము అనే మాట ఫస్ట్ కనపడుతుంది. ఈ మాట ఆదాము దేవునితోటి అన్న మాట. ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుంటే చూడండి ఎలా ఉంటుందో. అందుకతడు దేవునితో మాట్లాడుతూ, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. హల్లెలూయా. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆదాము మరి ఆ తోటలో, ఏదెను తోటలో దేవుని స్వరం విన్నప్పుడు ఆయన దిగంబరి అని గమనించి ఆయన భయపడెను.
అని అక్కడ మనం చూస్తున్నాం. ఆదాము భయపడ్డాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫియర్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకు వచ్చిందండి ఈ ఫియర్ ఈ భూలోకంలోనికి? ఆదాము పాపము చేశాడు కాబట్టి. బికాజ్ ఆఫ్ సిన్ ద ఫియర్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. మరి యేసుక్రీస్తు వారు డు నాట్ బీ అఫ్రేడ్ అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే పాపాన్ని జయించాడు కాబట్టి, పాపం యొక్క ప్రతి ఎఫెక్ట్ని ఆయన తొలగించాడు కాబట్టి నువ్వు నేను భయపడాల్సిన అవసరము ఇంకా ఏమీయో లేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపాన్నే తొలగించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు మరణించారు? ఎందుకు యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచాడు? కొంతమంది ఏమనుకుంటారంటే జీసస్ చాలా స్ట్రాంగ్ కదా, ఆయన తన పవర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి, ఆయన ఎంత గొప్ప వ్యక్తో చూపించడానికి ఆయన మృతుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు అని అనుకుంటారు. అంటే సుమారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే జీసస్ డిడ్ సమ్ స్టంట్స్. ఒక స్టంట్ మ్యాన్ లాగా ఆయన చనిపోయి ఒక స్టంట్ మ్యాన్ లాగా ఆయన తిరిగి లేచాడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా కాదండి. నువ్వు గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే ఆయన నీ కొరకు చనిపోయాడు. జీసస్ డైడ్ ఫర్ యూ. ఆయన ఎందుకు మృతుల్లోంచి తిరిగి లేచాడు? జీసస్ రోజ్ అప్ ఫ్రమ్ ద గ్రేవ్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు. దేవుని వాక్యం ఒకసారి గమనిద్దాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 2 వచనాలు చూద్దాము. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 12 ఒకటి వచనం చూడొచ్చు. మరి అదేవిధంగా రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 17 ఒక వచనం మనము చూడొచ్చు. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 12 ఒక వచనము, వర్స్ 17 ఒక వచనం. ఫస్ట్ 12వ వచనము రోమన్స్ చాప్టర్ 5. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రవేశించెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక్క మనిషి పాపం చేయటం బట్టి, ఆదాము పాపం చేయటం బట్టి, అటు విధంగా మనమందరము పాపం చేయటం బట్టి మనమందరం ఎలా మరణిస్తున్నామో అలాగనే పాపము మరణము అందరికీ స్ప్రెడ్ అయి ఉన్నది. జస్ట్ బికాజ్ ఆఫ్ ది ఒరిజినల్ సిన్ కాల్డ్ యాడమ్ సిన్. ఆదాము పాపం చేసి ఆయన ఎలాగైతే భయపడటం స్టార్ట్ చేశాడో, ఆయన ఎలాగైతే పాపం చేసి ఆయన మరణానికి పాత్రుడయ్యాడో, నువ్వు నేను కూడా పాపము చేసి మరణానికి పాత్రులుగా మారి ఉన్నాము. మరి అదేవిధంగా దేవుడిచ్చే మరి సొల్యూషన్ ఏంటో మనం గమనిద్దాం. 17వ వచనములో మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. ఎలాగైతే మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చి అందరినీ ఎలాగైతే రూల్ చేసిందో, అదేవిధంగా దేవుని కృపా బాహుల్యము, నీతి దానము, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అది పొందుకునే వారు మనము కూడా జీవము గలవారయ్యి యేసుక్రీస్తు అనే ఒక్కని ద్వారా మనమందరము ఫ్రీడము పొందుకోగలం. బికాజ్ ఆఫ్ జీసస్ యూ అండ్ ఐ క్యాన్ బికమ్ ఫ్రీ. ఎలాగైతే ఒక వ్యక్తి ద్వారా, ఆదాము ద్వారా పాపము భూలోకానికి వచ్చి మనం అందరము మరణపాత్రులం అయ్యామో, అదేవిధంగా ఒకని జీవితము, ఒకని రైచియస్నెస్ ద్వారా మనమందరము మరణములో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ద్వారా యూ అండ్ ఐ కెన్ ఆల్సో రూల్ అండ్ లివ్ అండ్ రీన్ అబండెంట్లీ. హల్లెలూయా. అదే అండి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చేసిన పని. యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే నీకు బదులుగా, నాకు బదులుగా నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన తన మీద వేసుకొని నీకు జరగవలసిన పనిష్మెంటు, నాకు జరగవలసిన పనిష్మెంట్ని ఆయన పొందుకొని తన నీతిని, తన గ్లోరీని, తన విక్టరీని నీకు నాకు ఆయన అందుబాటులో చేశారు. హల్లెలూయా. మరి ఒక మాట మీకు చెప్తాను. ఒక ట్రూ స్టోరీ, జరిగిన స్టోరీ నేను మీతోటి పంచుకుంటాను. 1980 ప్రాంతంలో 1980స్లో మరి చాలామందికి కడుపులో అల్సర్లు, పెప్టిక్ అల్సర్స్ ఎందుకు వస్తున్నాయో ఎవ్వరికీ తెలియలేదు. అయితే ఆ కాలంలో
మరి కొంతమందికి అల్సర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా పెయిన్ వస్తుంది. మరి భోజనానికి మధ్యలో ఇన్ బిట్వీన్ మీల్స్ చాలా పెయిన్ ఉంటుంది. అదేవిధంగా రాత్రులు పనుకున్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. కానీ ఈ పెయిన్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ చాలామంది ఏమనుకున్నారంటే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ జీవిస్తే పెయిన్ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, లేకపోతే సిగరెట్స్ తాగితే అల్సర్స్ వస్తాయి, లేకపోతే మరి గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ లేకపోతే అల్సర్స్ వస్తాయి అనుకునేవాళ్ళం. అసలు నిజంగా అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి అని ఎవరూ ప్రూవ్ చేయలేదు. కానీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ మాత్రము చక్కగా యాంటీ యాసిడ్స్ తయారు చేసి ఈ పేషెంట్లకి యాంటీ యాసిడ్స్ ఇవ్వడానికి డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేయించేవాళ్ళు. కానీ వాస్తవానికి ఎంత యాంటీ యాసిడ్ వేసుకున్నా వచ్చే పెయిన్ మళ్ళీ వస్తుంది. అంటే నిజంగా పెయిన్ పోవట్లేదు, కానీ అప్పటికప్పుడు రిలీఫ్ మాత్రము దొరుకుతుంది. నిజంగా క్యూర్ మాత్రం ఎవ్వరికి దొరకట్లేదు. అయితే ఆ కాలంలో మరి 1980స్లో బ్యారీ మార్షల్ అనే ఒక డాక్టర్, ఆస్ట్రేలియాలో జీవిస్తున్న ఒక డాక్టరు, ఆయన ఏమి గమనించాడంటే బహుశా మరి జనాల కడుపుల్లో ఈ వచ్చే అల్సర్లు మేబీ బ్యాక్టీరియా బట్టి వస్తున్నాయేమో, ఆ కడుపులో హానికరమైన బ్యాక్టీరియా ఉండొచ్చు, ఆ బ్యాక్టీరియా బట్టి అల్సర్స్ వస్తున్నాయి అని ఆయన ఒక థీరీ, ఒక హైపోథసిస్ ఆయన గమనించి ఆయన వచ్చి మరి ఇతర డాక్టర్లకి తన థీరీని చెప్పాడు. బహుశా మరి ఈ పెప్టిక్ అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కడుపులో ఉన్న బ్యాక్టీరియా బట్టి ఈ అల్సర్స్ వస్తున్నాయి ఏమో, మీరు గమనించండి అని చెప్పాడు. అయితే వేరే డాక్టర్స్ అన్నారు, బ్యారీ నిజంగానా కడుపులో బ్యాక్టీరియా ఎలా ఉంటుంది, కడుపులో చాలా ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్ కదా, ద pH ఈజ్ లెస్ దాన్ 4, అంత ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్లో ఈ బ్యాక్టీరియా ఎలా సర్వైవ్ అవుతుంది అంటే బ్యారీ అన్నాడు, లేదు మీరు ఒక్కసారి గమనించండి, చూడండి కడుపులో మీకు బ్యాక్టీరియా దొరకచ్చేమో అని అన్నాడు. అప్పుడు ఈ డాక్టర్లు ఏం చేశారంటే ఎండాస్కోపీ ట్యూబులు పెట్టి మరి స్టమక్లోకి మరి ట్యూబులు దింపి స్టమక్లో నుంచి శాంపుల్ తీసుకొని మైక్రోస్కోప్ కింద చూస్తే మరి ఆ పేషెంట్లో ఏ బ్యాక్టీరియా కూడా కనపడపోయేసరికి బ్యారీ దగ్గరకు వచ్చి, బ్యారీ నువ్వు ఎందుకు అందరి సమయం వేస్ట్ చేస్తున్నావు, నేను మీకు చెప్పాను కదా ఇంత అసిడిక్ ఎన్వైర్న్మెంట్లో బ్యాక్టీరియా ఉండదు, నువ్వేమో బ్యాక్టీరియా ఉంటుంది కడుపులో, ఎందుకు ఇలాగ టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పారు. అప్పుడు బ్యారీ అన్నాడు, అయ్యయ్యో మేబీ ఒకవేళ మీకు బ్యాక్టీరియా దొరకలేదంటే బహుశా ఈ బ్యాక్టీరియా చాలా స్మార్ట్ బ్యాక్టీరియా అనుకుంటా, ఎందుకంటే అది కడుపులో కాకుండా కడుపు లైనింగ్ కింద, చర్మం కింద దాచుకుంటుందేమో, అందుకే మీకు ఎండోస్కోపీలో కూడా కనపడలేదేమో, అందుకనే మరి మీరు కనిపెట్టలేకపోయారు, కానీ నిజంగా అయితే అల్సర్స్ కింద బ్యాక్టీరియానే ఉండుంటుంది అని బ్యారీ అన్నాడు. అప్పుడు డాక్టర్లు అన్నారు, బ్యారీ నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఎవ్వరి సమయం వేస్ట్ చేయబాకు, వెళ్ళి నీ థీరీ ఇంకెవ్వరికి చెప్పబాకు, నువ్వు మాత్రము మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఆపేయి అని బ్యారీకి చెప్పారు. అయితే బ్యారీ మరి ఈ విషయము ఇంకా వదిలిపెట్టాలని ఆయన అనుకోకుండా ఆయన ఏం చేశాడంటే ఒకరోజు అన్ని న్యూస్ పేపర్లు పిలిచాడు, జర్నలిస్టులను పిలిచాడు, ఫోటోగ్రఫర్స్, కెమెరామెన్ని పిలిచి బ్యారీ ఏం చేశాడంటే, ఇదిగోండి నేను మీ అందరికీ నిరూపిస్తాను, నిజంగా బ్యాక్టీరియా బట్టి అల్సర్స్ క్రియేట్ అవుతాయి అని ఆయన ఏం చేశాడంటే అందరి ముందు, కెమెరాల ముందు ఆయన బ్యాక్టీరియా తీసుకొని ఆయనే తాగేశాడు. అయితే ఆ బ్యాక్టీరియా ఆయన తాగినప్పుడు ఆ రోజు బాగానే ఉన్నాడు, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకి కడుపులో మంట మొదలైంది. మళ్ళీ ఒక 2-3 వీక్స్లో ఆయనకి గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయ్యి ఆయన కడుపులో అల్సర్స్ వచ్చేసాయి. అయితే ఇంకా ఆయన పరిస్థితి బాగోక ఇంకా బాగా డిగ్రేడ్ అవుతున్నప్పుడు బ్యారీ ఏం చేశాడంటే ఇంతకు ముందే ఆ బ్యాక్టీరియాని చంపే మందు ఆయన తయారు చేసుకొని సుమారు 1 నెల తర్వాత ఆ బ్యాక్టీరియాని చంపే మందు ఆయన తాగాడు. ఆ బ్యాక్టీరియాని చంపే మందు యాంటీబయాటిక్ తాగగానే మళ్ళీ 1 వారం తర్వాత ఆయన కండిషన్ రికవర్ అవటం స్టార్ట్ అయింది. మళ్ళీ 1 నెల తర్వాత బ్యారీ పర్ఫెక్ట్లీ నార్మల్ అయిపోయాడు. అప్పుడు అందరికీ ఏం తెలిసింది, అరే నిజంగా బ్యారీ చెప్పిన మాటలు వాస్తవమే, మనుషులకి ఈ అల్సర్స్ అనే వ్యాధి ఎందుకు వస్తుందంటే స్టమక్ లైనింగ్ కింద దాచుకొని ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ బట్టే ఈ పెప్టిక్ అల్సర్స్ వస్తున్నాయి అని అందరూ గమనించి బ్యారీకి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఇచ్చారు. హల్లెలూయా.
అయితే ఈ బ్యారీ స్టోరీలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషులందరూ కూడా ఆ బ్యారీ కాలంలో ఉన్న డాక్టర్లు వలె పాపం అంటే ఏమీ లేదు, పాపం బట్టి మరణం రావటం ఏంటి, నువ్వు పిచ్చోడివా అని మనం అందరం అనుకుంటుంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, లేదు, పాపము ఫలితము మరణమే. నేను మీకు అది నిరూపించడానికి సమస్త పాపాన్ని నా మీద వేసుకుంటాను. నా మీద వేసుకొని ఈ పాపభారం మోసిన రీజన్ బట్టి నేను మృతుడనవుతాను. హవెవర్, నాకున్న యాంటీడోట్, నాకున్న రైచస్నెస్ యేసు క్రీస్తు గారి నీతి వస్త్రముల ద్వారా ఆయన మృతుల్లోంచి తిరిగి లేచి పాపము మీద ప్రతి విధమైన అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడని ఆయనే నిరూపించాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందామండి. 11th వర్స్, ఓకేనా, 11వ వచనము. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఇఫ్ ద స్పిరిట్ దట్ రోజ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ lives inside of you, then he that raised Christ from the dead shall also quicken your mortal bodies and give you eternal life. ఎలాగైతే యేసు క్రీస్తుని దేవుడు మృతుల్లోనే తిరిగి లేపాడో, అదే ఆత్మ, that Holy Spirit, if he lives inside of you, then you can also raise back టు ఇటర్నల్ లైఫ్. అది దేవుడిచ్చే నీకు నాకు కలిగే ఆ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అది దేవుడు నీకు నాకు ఇచ్చే రైచియస్నెస్. ఈనాడు ఈస్టర్ రోజు నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే, ఈస్టర్ రోజు యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచారు. ఆయన తిరిగి లెగవటమే కాదు, కానీ ఆయనలో విశ్వాసించే ప్రతి ఒక్కరిని, ఎవరైతే యేసుక్రీస్తుతోటి నడుస్తారో, ఆయన ఆత్మచేత నింపబడి ఉంటారో, ఆ ఆత్మతోటి జీవించే వాళ్ళందరినీ ఆయన తిరిగి లేపి ఆయన తన మార్గాల్లో నడిపించడానికి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకొని ఆయన తన శిష్యులుగా మార్చే రోజు. మరి ఈనాడు ఈస్టరు పండుగకి వచ్చిన నువ్వు యేసుక్రీస్తు నీ రక్షకుడిగా నువ్వు గమనించి ఉన్నావా? నేనైతే మీకు తెలిసినట్టు నేను క్రైస్తవుడిగా మరి నా జీవితము నేను కొనసాగించాను. స్టార్టింగ్లో మరి మా పేరెంట్స్ పాస్టర్ ఇజ్రాయెల్ గారు, పాస్టర్ ఇజ్రాయెల్ ఇగ్నేషియస్ అమ్మ గారు మరి వాళ్ళ పిల్లల్ని ఎంతగానో క్రీస్తు మార్గంలో పెంచాలని వాళ్ళు కోరుకునేవాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం చెప్పి మరి అదేవిధంగా దేవుని మార్గాల్లో నడిపించేవారు. అయినప్పటికీ నేను మాత్రము మరి దేవుని మాటలు వినకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించేవాడిని. నాకైతే మరి పేరుకి మాత్రము క్రైస్తవుడిగా, నా పేరు శామ్యుయల్ డేవిడ్ కాబట్టి పేరుకు మాత్రం క్రైస్తవుడిగా నేను కనిపించేవాడిని, కానీ స్కూల్కి వెళ్తే మాత్రము అన్ని చెడ్డ పనులు చేసేవాడిని. నేను చెయ్యని చెడు పని అస్సలా లేదు. ఎన్నో దొంగతనాలు చేసేవాడిని. హిపోక్రిటికల్ లైఫ్ నేను జీవించేవాడిని. మరి చర్చికి వస్తేనేమో మంచి బట్టలు వేసుకొని మంచి క్రైస్తవుడిగా కనిపించేవాడిని, కానీ స్కూల్కి వెళ్తే మాత్రము నాంటి పరమ వేస్ట్ ఫెలో ఇంకొకడు ఉండేవాడు కాదు. ఇలాగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ వచ్చాను. 16 సంవత్సరాలు, 16 years అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని ఆత్మ నన్ను కన్విక్ట్ చేశారు. పాస్టర్ గారి ద్వారా గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై హార్ట్. ఆయన నన్ను, యేసుక్రీస్తు వారు నన్ను ఆ కన్విక్ట్ చేసేటప్పుడు నేను మరి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు ఏంటో ఒకలాంటి కన్విక్షన్ నా హృదయంలో కలుగుతుంది అని నేను పంచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, ఈ కన్విక్షను ఇది నువ్వు దేవునితోటి సరి చేసుకోవాలి, ఇది మా బట్టి కాదు, నువ్వు మాతోటి సరి చేసుకునేది ఏమీ లేదు అని వాళ్ళు నన్ను ప్రార్థన చేసి దేవుని సన్నిధికి రమ్మని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ప్రేమ చేత నేను నింపబడ్డాను. నా ప్రతి పాపము ఆయన తొలగించేశాడు. ప్రతి విధమైన బాధని, భారముని, ఏదైతే భారము నేను కలిగి ఉన్నానో అవన్నీ ఆయన తీసివేసి నాకు ఆయనలో నూతన జీవితాన్ని ఆయన ప్రసాదించారు.
హల్లెలూయా. అటువంటి నూతన జీవితం యేసుక్రీస్తు వారు ఈనాడు నీకు నాకు కూడా ఆయన ప్రసాదించగలిగిన దేవుడు. ఎవరైనా యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటున్నారా? ఈనాడు ఈస్టర్ రోజు ఎవరైనా యేసుక్రీస్తు నా రక్షకుడిగా, నా ప్రభువుగా నేను ఆయనతోటి నడవాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు నాతో పాటు ప్రార్థన చేయి. దేవుణ్ణి నీ ప్రభువుగా, రాజుగా నువ్వు ఆహ్వానించుకో. బాప్తిస్మం తీసుకో. నూతన జీవితంలోనికి నువ్వు అడుగుపెట్టు. ఎవరైనా ఒకవేళ మీరు కనుక యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించాలంటే నీ చెయ్యి పైకి పెట్టు. నేను మీ గురించి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, నాకు కూడా నువ్వు కావాలి ప్రభా. ఈనాడు నేను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నాయన మార్చబడాలి. నువ్వు ఎలాగైతే నాయన మృతుల్లోంచి తిరిగి లేచావో అటువంటి మృతుల్లోంచి తిరిగి లేచిన అనుభవము నాయన నాకు కూడా కావాలి అనుకునే వాళ్ళు మీ చేతుల పైకి ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. అవును ప్రభా, వి కమ్ టు యూ లార్డ్. మా కొరకు నాయన మీరు మృతుడై చనిపోయి మా పాపములకు నాయన పనిష్మెంట్ మీరు పొందారని మేము నమ్ముతున్నాము నాయన. అదేవిధంగా మీరు మృతుల్లో నుండి తిరిగి లేచి సమస్త మనుషులకు, భూలోకానికి నాయన, ఈ ప్రపంచానికి రాజుగా నాయన, ప్రభువుగా నాయన మీరు సింహాసనం ముందు ఆసీనుడు అయి ఉన్నారని మేము నమ్ముతున్నాము నాయన. కాబట్టి మీరు నాయన మాకు రాజుగా, మాకు ప్రభువుగా ఉండమని మిమ్మల్ని మా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాము నాయన. రమ్ము నాయన, మమ్మల్ని మార్చండి నాయన. బీ అవర్ లార్డ్, బీ అవర్ సేవియర్ గాడ్ అండ్ లీడర్స్ అండ్ గైడర్స్. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కమ్ ఫాలో జీసస్. దేవుని మాట సెలవిస్తున్నట్టు ఒకవేళ ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల్లోంచి తిరిగి లేపారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే నువ్వు కూడా మృతుడు అయినప్పటికీ నీ మృతతుల్యమైన శరీరాన్ని ఆయన నిత్య జీవంతో నింపి ఆయన తన మార్గాల్లో నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. వెరీ హ్యాపీ ఈస్టర్ టు యూ, ఫుల్ గాస్పల్ చర్చ్. I will see you soon. God bless you. Bye-bye.